మెడికల్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంటో దాని విలువ నాకు తెలుసు యాజ్ ఎ డాక్టర్. మన ఇండియాలో పూర్ పీపుల్కి ఆరోగ్యశ్రీ లాంటి హెల్త్ స్కీమ్స్, నేషనల్ లెవెల్లో చాలా ఫ్రీ హెల్త్ స్కీమ్స్ ఉన్నాయి. వాటి ద్వారా ట్రీట్మెంట్ అందుతుంది, దట్స్ ఎ గుడ్ థింగ్. బట్ దాని యొక్క సర్జరీస్ కూడా లిమిటెడ్ ఉంటే దాని యొక్క లిమిట్ కూడా తక్కువ ఉంటుంది, అమౌంట్ ఇచ్చే లిమిట్ కూడా. కానీ పెద్ద పెద్ద సర్జరీస్, చాలా కాస్ట్లీ అయ్యే సర్జరీస్ కొన్నిసార్లు మీకు ఫ్రీగా జరగవు ఈ ఫ్రీ హెల్త్ స్కీమ్స్. సో పువర్ పీపుల్, అప్పర్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ తప్పకుండా చేయించుకోండి. ఈవెన్ మేము కూడా, డాక్టర్స్ కూడా, మేము మా ఫ్యామిలీస్ అందరికీ మెడికల్ ఇన్సూరెన్స్ చేయించుకుంటాం. అందరికీ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో మీరు బాగా రిచ్ అనుకోండి, మా దగ్గర చాలా డబ్బులు ఇవన్నీ అవసరం లేదంటే మీరు ఈ రీల్ ఇప్పుడే స్కిప్ చేసేయచ్చు. మనకు అన్నీ బాగున్నప్పుడు బయటికి వెళ్ళి బిర్యానీలు తింటాం, సినిమాలు చూస్తాం, ట్రిప్పులు వేస్తాం, ఎగురుతాం, ఫారిన్ అంటాం, బాగుంటుంది. ఏదైనా ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందంటే దానికి కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి అన్నప్పుడు అది ఫ్యామిలీ బర్డెన్ అవ్వకూడదు. అండ్ మీ మీద డిపెండ్ అయి ఉన్నారు, లేదా మీరు ఫైనాన్షియల్గా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీకు అంటే, ఇలాంటి ఒక హెల్త్ ఇష్యూ మీకు మొత్తం ప్రాబ్లం తీసుకురావాలి. సో మెడికల్ ఇన్సూరెన్స్ తప్పకుండా చేయించుకోండి. ప్రీమియం కట్టండి, మీకు శక్తి కొద్దీ మీరు ప్రీమియం కట్టండి. దానికి ఒక మంచి కవర్ వస్తుంది. లైట్ తీసుకోవద్దు, ఏం వాడతానులే మనం బాగానే ఉన్నాగా అనుకోవద్దు. తప్పకుండా మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మన ఇండియాలో ఇంకా తప్పకుండా అవసరం. ఇక్కడ యూరోప్లో గవర్నమెంటే వాళ్ళందరికీ ఫ్రీగా సర్జరీస్ చేస్తుంది. నిన్న ఒక సర్జరీ చేసాం, టోటల్ ఫీమర్ రీప్లేస్మెంట్. అంటే థై బోన్ మొత్తం రీప్లేస్ చేసాం. అంతా ఫ్రాక్చర్ అయిపోయి చాలా ముక్కలు విరిగిపోతాయి. 52 లక్షలైంది. కెన్ యూ ఇమాజిన్? 52 లక్షలు, 52 lakhs మొత్తం ఫ్రీగా అయిపోయింది ఇక్కడ. బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయి. లేట్ అవ్వచ్చు, అది అవ్వచ్చు, ఫైన్. కానీ మన ఇండియాలో మనం ఏం చేయాలి? మంచి కవర్ వచ్చే మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకొని ఎప్పుడు ప్రొటెక్షన్ ఉంచుకోవాలి, మనం హెల్త్ ప్రొటెక్షన్. సో ఎవరు లైట్ తీసుకోవద్దు. మీరు బాగా రిచ్ అనుకోండి, అవసరమే లేదు. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ చెప్పండి లైట్ తీసుకోవద్దని. దాని విలువ నాకు తెలుసు, ఇండియాలో పనిచేసే ప్రతి డాక్టర్కి తెలుసు. ఈ రీల్ వల్ల ఒక్క ఫ్యామిలీ బాగుపడినా, ఒక్క మనిషి సేవ్ అయినా అంతకంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏముండదు.